భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినట్లే కుల ప్రయుక్త రాష్ట్రాల్ని ఎందుకు ఇవ్వకూడదు? అణగదొక్కబడిన సామాజిక వర్గాలంటూ కొన్ని ప్రత్యేక ప్రదేశాలు ఇచ్చి వాటి మానాన వాటిని ఎదగనిస్తే తప్పేంటి? కొత్తగా కనిపించిన ఈ వింత వాదన సరిగ్గా ఇప్పుడే తెర మీదకొచ్చింది. కొంతమంది తమిళ అయ్యర్లందరూ ఒక్క తాటి మీదకొచ్చి మాకు రాష్ట్రం కావాలని పంతం పట్టడం న్యూ స్పైస్. ఇంతకు చిన్న చితక రాష్ట్రాలు ఎంతవరకు సేఫ్? స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ బట్ నాట్ ఆల్వేస్. మొన్న పుట్టిన రాష్ట్రాలు రేపు పుడతాయనుకుంటున్న రాష్ట్రాలు అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా పేరు తెచ్చుకుంటాయా? అప్పటిదాకా ఆకలితో అలమటించిన పేదవాణ్ణి ఆదుకుంటాయా? ఇప్పటికైతే ఇదొక హైపోథెటికల్ క్వశ్చన్. అయినా సరే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు అడపాదడపా పుట్టకుండా ఆగలేదు. ఇప్పుడు కొత్తగా కొంతమంది తమిళ బ్రాహ్మణుల్లో అయ్యర్లకు కూడా వేర్పాటువాదం వంటబట్టేసింది. వడమ కులస్తులు ఎలియాస్ తమిళ అయ్యర్లు ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్, తూర్పు కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో వీళ్ల జనసాంద్రత ఎక్కువగా ఉంది. దశాబ్దాలుగా ఆయా ప్రభుత్వాలు తమని అణగదొక్కుతూనే ఉన్నాయన్నది సదరు సెక్షన్ ఆఫ్ పీపుల్ అనుభవిస్తున్న బాధ. అందుకే ఈ ప్రదేశాలన్నింటినీ కలుపుతూ టాంబ్రామ్ ప్రదేశం పేరుతో ఒక రాష్ట్రం కావాలంటూ కేంద్రానికి అల్టిమేటం ఇచ్చుకున్నారు. సర్కార్ పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా ఆగస్టు 1వ తేదీ ఢిల్లీ జంతర్ మంతర్లో ఆమరణ దీక్షలకు దిగుతామంటూ ఇందుకు అయ్యర్లందరూ కలిసి రావాలని ఒక పిలుపు కూడా జారీ అయిపోయింది. తెలంగాణ, గోర్ఖాల్యాండ్, విదర్భ, ఇప్పుడు టాంబ్రామ్ ప్రదేశ్. కథనం వేరైనా కథ మాత్రం ఒక్కటే. ఇంతకు గణాంకాలు ఏం చెప్తున్నాయి? చిన్న రాష్ట్రాల ప్రగతి చక్రాలు ఎటువైపు కదులుతున్నాయి? పుట్టక ముందు కన్న కలలన్నీ సాకారమవుతున్నాయా? చిన్న రాష్ట్రాలు ఆశించినంత మెరుగ్గా ఉన్నాయా? నిజానికి ఈ చర్చంతా పాతబడిపోయింది. ఒక విషయం, చిన్న రాష్ట్రాలు పుట్టగానే అక్కడి స్కూల్ పిల్లల అటెండెన్స్ పెరిగిపోలేదు. అక్షరాస్యత శాతంలో మార్పు లేదు. మారుమూల గ్రామాల్లో శరా మామూలుగానే డాక్టర్లు కనిపించలేదు. ఆయా రాష్ట్రాల ఖజానాల లోట్లు పూడిపోనూ లేదు. ఎవరి జీవితాల్లోనూ సడన్ గా కరెంటు రాలేదు. యూపీ నుంచి ఉత్తరాఖండ్, బీహార్ నుంచి జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయి ఇన్నేళ్లైనా అక్కడెక్కడా అభ్యున్నతి కనిపించలేదంటూ గణాంకాలే సాక్ష్యాలుగా నిలబడతాయి. ఆ మాటకొస్తే పరిపాలన పటిష్టంగా ఫలప్రదంగా ఉండాలంటే ఆ రాష్ట్రం సైజు ఎన్ని చదరపు కిలోమీటర్లు ఉండాలన్న లెక్క ఇప్పటిదాకా లేనేలేదు. వేలడంతైనా లేని జార్ఖండ్ రాష్ట్రం 4,000 కోట్ల కుంభకోణుడు మధు కోడను పుట్టించింది. రాజకీయ నేరగాడు శిబు సోరెన్ని ఇంకా ఇంకా ఎదిగేలా చేసింది. అక్కడి ప్రజా తీర్పులో కూడా స్పష్టత కనిపించదు. చిన్న చిన్న రాష్ట్రాల్లో అసెంబ్లీలు సుప్త చేతనావస్థలో కొట్టుమిట్టాడిన సందర్భాలే ఎక్కువ. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా కనుమరుగైనట్లే ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా లుకలుకలు, అభిప్రాయ భేదాలు, ఒక ప్రాంతం మీద ఇంకో ప్రాంతానికి అనుమానాలు వేర్పాటు వాదానికి ఊపిరిపోస్తాయి. అన్నదమ్ముల మధ్య అగ్గి పెడతాయి. మన తెలంగాణలో సిచ్యువేషన్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కుల ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రం కోరుకునేదాకా పరిస్థితి మారిందంటే సమస్య తీవ్రత ఎంతో అర్థమవుతుంది. ఒక్కొక్క ఆకాంక్షను ఒక్కో తీరుగా పరిష్కరించాలా, లేకపోతే కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం కొత్త ఎస్ఆర్సి అంటూ యూనిఫామ్ సొల్యూషన్ కోసం వెతుక్కోవాలా? దేశం మొత్తాన్ని అంటువ్యాధిగా విచ్చుకుంటున్న వేర్పాటు వాదాన్ని తుంచడమా, పెంచడమా? ఇట్స్ ఆల్ ఢిల్లీస్ హెడేక్. 10 జన్పథ్ ఈజ్ ఆన్ ఫైర్.